హలో వివర్స్, మా తమ్ముడైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఏదైనా తినడానికి చేసిమ్మని అడిగాడు. సరేలే, ఏదో చదువుకుంటున్నాడు కదా చేసిద్దామని అని అనుకుంటే మ్యాగీ చేసేయమన్నాడండి. నాకేమో మ్యాగీ బాగా బోర్ కొట్టేసింది. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే ఇంకా వేరే ఏ ఐటమ్స్ లేవు. చూస్తే కొరియన్ న్యూడిల్స్ ప్యాకెట్ ఉంది. సో అందుకే ఈరోజు మనం కొరియన్ న్యూడిల్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి వాటర్ బాయిల్ చేశాను. అందులో లేతగా ఉన్న పాలకూర వేశాను. న్యూడిల్స్ అని పాలకూర వేసాయేంటి అనుకుంటున్నారా? చాలా కొరియన్ వెబ్ సిరీస్లో పాలకూరని తినడం చూసాం. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని అంతే. పాలకూర ఉడికేలోగా న్యూడిల్స్ చూద్దాం. నేనైతే హాట్ అండ్ స్పైసీ కొరియన్ వెజ్ ఫ్లేవర్ తీసుకున్నా. సండే కూడా వెజ్ తీసుకున్నా ఏంటి అనుకుంటున్నారా? కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు అయిపోయే వరకు మేమంతా ప్యూర్ వెజిటేరియన్స్. మీలో ఎంతమందికి కదిరి బ్రహ్మోత్సవాల గురించి తెలుసో కామెంట్ చేయండి. అయ్యో, పాలకూర గురించి మర్చిపోయామండి. బాగా ఉడికిపోయింది. సో దీన్ని పక్కన తీసి అందులోనే ఇంకొంచెం వాటర్ వేసి బాయిల్ చేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత న్యూడిల్స్ అందులో వేసి ఉడికించుకుందాం. ఈ న్యూడిల్స్ ప్యాక్లో సీజనింగ్ ఆయిల్, సీజనింగ్ మిక్స్ ప్యాకెట్స్ ఇచ్చారు. న్యూడిల్స్ ఉడికిన తర్వాత అందులో సీజనింగ్ ఆయిల్, సీజనింగ్ మిక్స్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేద్దాం. స్మెల్ చాలా ఘాటుగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులో ఉడికించిన పాలకూరతో గార్నిష్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మా తమ్ముడికి పెడతాను. ఎలా ఉంటుందో చూద్దాం రండి. నాట్ బ్యాడ్ అండి, టేస్ట్ బాగానే ఉంది. కొంచెం స్పైసీగా ఉంది, కానీ మనమంతా రాయలసీమ బిడ్డలం కదా, ఈ మాత్రం స్పైసీని తట్టుకోగలం. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్.